సార్ నేను చెప్పాను సార్, మొత్తం 49 మర్డర్లు సార్ నేనే చేశాను సార్. పూర్తి స్పృహతో, పూర్తి ఆరోగ్యంతో అన్నీ తెలిసి పగడ్బందీగా ప్లాన్ చేసి నేనే చంపాను సార్, నేనే చేశాను సార్. దానికి పూర్తి బాధ్యత నాదే సార్. దీనికి మీరు ఏ శిక్ష విధించిన అంగీకారమే సార్. సార్ కానీ శిక్ష విధించే ముందు ఒక 2 నిమిషాలు మాట్లాడే ఛాన్స్ దొరుకుతుందా సార్? 2 నిమిషాలు సార్, ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక 50 హత్యలు చేయగానే మీడియా, ప్రభుత్వం, ప్రజలు అదేదో పెద్ద అణుబాంబు పడ్డట్టు అల్లకొల్లలమైపోయారే. మన జన్మలకు కారణమై మన రక్తాలు పంచుకొని మన జీవితంలో సగ భాగాలైన ఆడవాళ్ళ మీద ఎన్ని 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 దారుణాలు సార్ నీచాతి నీచంగా క్రూరాతి క్రూరంగా జరుగుతున్నాయి. ఒక్కడైనా సార్ పట్టించుకున్నాడా? ప్రశ్నించాడా? నిలదీశాడా? పోనీ ఆపే ప్రయత్నం ఎలా చేశాడా? అసలేం జరుగుతుంది మన దేశంలో? మన అమ్మలు, మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన కూతుర్లు బయటకు వెళ్తే మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు ఎందుకు సార్ భయంగా ఉంటున్నావు? బిక్కుబిక్కుమంటూ ఎందుకుంటున్నావు? అరే వాళ్ళు ఏమైనా అడవుల్లోకి బాంబుల మధ్యలో అది ఎడారులోకి వెళ్ళిపోతున్నారా? అరే మనలాంటి మనుషుల మధ్యకి కదా సార్ వెళ్ళేది. ఎప్పుడు ఎవడు ఎక్కడ ఏం చేస్తాడనే భయం సార్ మనకి. ఆడది బయటకొస్తే చాలు సార్, సందుల్లోనూ, రోడ్లలోనూ, బస్ స్టాపుల్లోనూ, బస్సుల్లోనూ, ఆఫీసుల్లోనూ, పోస్ట్ ఆఫీసుల్లోనూ, రెస్టారెంట్లోనూ, పార్కుల్లోనూ, కాలేజీల్లోనూ ఎక్కడ పడితే అక్కడ సార్ కామంతో చూస్తున్న కొన్ని వేల కళ్ళ మధ్యలో నడవాలి సార్ మన స్త్రీ. అరే స్త్రీ అంటే సెక్సేనా? ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి ఇలా ఎన్నో పేర్లున్న మన దేశానికి ఏంటి సార్ ఈ కర్మ? మాతృదేవో భవ అని మొదటి నమస్కారం స్త్రీకే పెట్టమని చెప్పిన మన భారత సంస్కృతి ప్రపంచానికి చాలా నేర్పించింది సార్. కానీ మనకే ఏమీ నేర్పించలేకపోయింది సార్. ఇదే దేశంలో రావణాసుడు అనే ఒక సెక్సువల్ పర్వర్ట్ని సీతమాతలను ఎత్తుకెళ్లాడని కోతులతో కలిసి వాడి సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసిన రాముని చూసి మనం నేర్చుకోమా సార్? ఒక ఆడదాన్ని కొంగు పట్టుకొని లాగితే 18 లక్షల మందిని పిచ్చి కుక్కల్ని చంపినట్టు చంపిన మహాభారతాన్ని చూసి మనమే నేర్చుకోమా సార్? నేర్చుకున్నాను సార్. ఆడవాడిని ఎత్తుకెళ్ళిపోవటం, చీరలు లాగటం. గ్రేట్ కంట్రీ సార్. సెల్యూట్ టు మై కంట్రీ అండ్ మై కల్చర్. సెల్యూట్ సార్. పోలీస్ స్టేషన్లు, కోర్టులు, కలెక్టర్ ఆఫీసులు, సెక్యూరిటీలు, సెక్రటేరియట్లు, ఎక్సెట్రాలు ఇలా ఇవన్నీ మనం సవ్యంగా నాగరికంగా బతకడం కోసం వేల లక్షల కోట్ల ప్రజల సొమ్ముతో మన కోసం మనం నడుపుకుంటున్న ప్రపంచంలోని అతి పెద్దదైన డెమోక్రటిక్ సిస్టంలో ఆడదానికి సేఫ్టీ లేదు సార్. మారాలి సార్, ఈ పద్ధతి మారాలి సార్. సార్ మార్పు అంటే ఏదో ఆకాశం నుంచి ఊడిపడింది సార్. మనలో రావాలి సార్, మనందరిలోనూ రావాలి సార్. మన అమ్మలు మనల్ని భద్రంగా కడుపులో దాచుకొని కాపాడి కని పెంచినందుకు కనీస కృతజ్ఞతగా మన చుట్టూ ఉన్న ఈ ఆడవాళ్ళని గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవాలి సార్. శిక్షలు వేయటం కాదు సార్. నా ఈ ఆటవి కానాగరిక సమాజాన్ని తీసుకెళ్ళి మళ్ళీ బడిలో వేయండి సార్, బడిలో వేయండి. ఆడవాళ్ళ గురించి చదివించండి సార్, అవమతత్వం నేర్పండి సార్. అంతే సార్, అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్.